సార్ 'బెల్లంకొండ శ్రీనివాస్' అండ్ 'అనుపమ' కాంబినేషన్‌లో 'కిష్కింధపురి' వచ్చింది. అవును. దీని మీద వీళ్ళిద్దరి పేరు ఇంతకుముందు 'రాక్షసుడులో' వర్కౌట్ అయింది. సో, సేమ్ ఎక్స్‌పెక్టేషన్స్ అలాగే ఈ సినిమాలో కొంచెం హారర్ గూడా ఉండబోతుంది అని చెప్పి, ఈ సినిమా మీద గూడా సేమ్ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇదెంత వరకు వర్కౌట్ అయిందంటారు థియేటర్లలో? అంటే ఈరోజు రిలీజ్ అయిన 2 సినిమాల్లో ఒకటి 'దైవం' ప్రధానంగా నడిస్తే, రెండోది 'దయ్యం' ప్రధానంగా నడిచినటువంటి సినిమా. హ్మ్. ఈ 'దయ్యం' ప్రధానంగా నడిచినటువంటి సినిమా హారర్ అన్నప్పుడే మనకి హ్మ్. అందులో ఘోస్ట్‌లు ఇవన్నీ ఉంటాయనేది ఒక ఇది ఉంది. అవును. అవును. కాబట్టి ఈ సినిమాలో కూడా అది ఉంది. హ్మ్. ఈ 'కిష్కింధపురి' అనేటువంటి టైటిల్‌కి, సినిమాకి అంటే జస్ట్ ఆ ఊర్లో జరిగే ఒక కథ చెప్తున్నాను అని ఆ టైటిల్ తీసుకున్నాడు గానీ, హ్మ్. నిజానికి ఇది ఒక రేడియో స్టేషన్‌లో జరిగేటువంటి కథ. ఓకే. ఆ రేడియో స్టేషను, దాని తాలూకా వ్యవహారము హ్మ్. అలా నడుస్తూ అనేక ఇతర విషయాలని తడుముతాడు. హ్మ్. 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 కొంత అంటే ఈ సినిమాలో ఘోస్ట్ చేసేటువంటి దారుణాలు, దాని నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం హ్మ్. హీరో చేసేటువంటి ప్రయత్నాలు, దీని మీదే కథ నడుస్తుంది. ఓకే. అంటే లోక కళ్యాణం కోసం ఏం చేయటానికైనా సిద్ధపడేటువంటి ఒక హీరో క్యారెక్టర్‌లో ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కనిపిస్తాడు. ఓకే. అలాగే అనుపమ క్యారెక్టరు రొటీన్‌గా నడిచిపోతుంది సినిమాలో. అంటే ఇప్పటివరకు తను చేసినటువంటి ప్రతి సినిమాలో కూడా తన క్యారెక్టర్ కొంచెం స్పెషల్‌గా ఉంటుంది. హుహు. ఈ హ్మ్. సినిమాలో ఆ స్పెషాలిటీ మిస్ అయింది. అనుపమ పరమేశ్వర్ ఈ సినిమాలో ఉంది అంటే కొంత ఆ క్యారెక్టర్‌లో ఏదో ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ జేస్తారు ఆడియన్స్. హ్మ్. హ్మ్. అటువంటిదేమీ లేకుండా మామూలు రొటీన్ హీరోయిన్ క్యారెక్టరే. ఓకే. అంటే హీరోతో పాటు ట్రావెల్ అయ్యేటువంటి హీరోయిన్ క్యారెక్టరు. హ్మ్. అలాగే హీరో గారు రక్షిస్తే రక్షణ పొందేటువంటి క్యారెక్టర్‌గా హీరోయిన్ క్యారెక్టర్‌లు మనకి మామూలు అన్ని సినిమాల్లోనూ కనిపిస్తాయి. అవును. అలా ఒక రొటీన్ తరహా హీరోయిన్‌గా కనిపించింది ఈ సినిమాలో. హ్మ్. ప్రధానంగా తను ఈ దీని మీద డిపెండ్ అయిపోయాడు డైరెక్టర్ గారు. హారర్ మీద డిపెండ్ అయిపోయాడు. కొంత భయపెట్టాలి ఆడియన్స్‌ని అనుకున్నారు. హ్మ్. అంటే 'మిరాయి' సినిమాకి, ఈ సినిమాకి పోలికేంటంటే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తే హ్మ్. ఆడియన్స్ థియేటర్‌లకొస్తారు అనేటువంటి ఆశతోనే ఈ తరహా కథను ఎంచుకున్నాడు. ఓకే. ఓకే. ఎంచుకున్నాడు కానీ, ఆ క్యారెక్టర్ అంటే ఏదైతే ఘోస్ట్ క్యారెక్టర్ అనుకున్నారో, ఆ ఘోస్ట్ క్యారెక్టర్ మీద ఒక లెవెల్‌లో సింపతి కలిగేలాగా కథ డ్రైవ్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ దాన్ని డీవియేట్ చేస్తూ ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ఎళ్ళాడు. హ్మ్. ఈ 2 ఫ్లాష్ బ్యాకుల మధ్య ఘర్షణ దాన్ని ప్రాపర్‌గా ఆడియన్స్‌కి కన్వే చేయటంలో ఇది జరగలేదు. అంటే ఆ బ్లెండ్ ప్రాపర్‌గా వెళ్ళలేదు ప్రేక్షకులకి. హ్మ్. దాంతో కన్‌ఫ్యూజన్‌లో నడుస్తుంది సినిమా అంతా. హ్మ్. కన్‌ఫ్యూజను అసలు ఎందుకు చేస్తున్నాడు అతను అనే దగ్గర కన్‌ఫ్యూజన్. ఓకే. ఎందుకు చేస్తున్నాడు అనటానికి ఆయన 2 రీజన్స్ అనుకున్నాడు డైరెక్టర్ గారు. రెండిటిని 2 ఫ్లాష్ బ్యాకుల్లో పెట్టి డ్రైవ్ చేశాడు. హ్మ్. అంటే స్థిరంగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పలేదు అనేది అనిపించింది ఓకే. సినిమా చూసిన తర్వాత. అందుకని ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండేది కథ విషయంలోనే. హ్మ్. పర్టిక్యులర్‌గా తను ఘోస్ట్‌గా నడపాలి అనుకున్న క్యారెక్టర్ మీద ఇంకొంచెం వర్కౌట్ చేయాలి. ఓకే. అది జరగలేదు. తర్వాత సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ తీసుకొచ్చాడు సినిమాలోకి. హ్మ్. 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 చాలా ఎలిమెంట్స్ పట్టుకొచ్చాడు. దేన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేదు. అలాగే మదర్ ఇన్సిస్ట్ ఇవన్నీ రకరకాల ఎలిమెంట్స్ పట్టుకొచ్చాడు. తల్లితో అతనికి ఉండేటువంటి అనుబంధం హ్మ్. ఈ ఇవన్నీ పట్టుకొచ్చి కథలో ఒక, ఒక మూడ్ తీసుకురావాలి. ఒక సెంటిమెంట్ కూడా వర్కౌట్ చేయాలి అని అనుకున్నాడు. హ్మ్. గురువు క్యారెక్టరు, మదర్ క్యారెక్టరు ఇవన్నీ అలా వాడదామని అనుకున్నాడు కానీ, దేన్ని చివరి వరకు తీసుకెళ్ళలేకపోయాడు. ఓకే. ఓకే. హ్మ్. అలా ట్రావెల్ అవ్వటం కథతో పాటు ప్రేక్షకుల్ని నడిపించుకుంటూ వెళ్ళగలిగితే సినిమా ఆడుతుంది. అవును. అవును. కథ నుంచి ఆడియన్ డీవియేట్ అయ్యే పద్ధతిలో సెకండ్ హాఫ్ నడిచింది. హ్మ్. దాంతో బయటకొచ్చినటువంటి ప్రేక్షకుడు ఆ సినిమా మీద ఒపీనియన్ చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. 'రాక్షసుడు' సినిమా అంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చిన హిట్ అతనికి. అవును. అవును. ఆ 'రాక్షసుడు' తర్వాత మళ్ళీ హిట్ కోసం ఈ ప్రయత్నం చేశారు. హ్మ్. కానీ ఇది ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదు. హ్మ్. 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 కాబట్టి ఈ సినిమా రొటీన్ సినిమాగానే మిగిలిపోయింది 'కిష్కింధపురి'. హ్మ్. ప్రేక్షకులకి ఏ రకమైనటువంటి అనుభవాన్ని కలిగించకుండా
ఒక రొటీన్ సినిమాగా మిగిలిపోయింది. అంతకు మించి దానిలో స్పెషాలిటీ ఏమీ లేదు. ఓకే. గొప్ప సినిమాగా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. హ్మ్. అయితే ఎవరికి వాళ్ళు వాళ్ళకిచ్చినటువంటి క్యారెక్టర్స్ పరిధిలో వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేశారు. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ అనుకుని కొన్ని సన్నివేశాలు కల్పించారు గానీ, అవి కూడా అంత ఎంగేజింగ్‌గాను, ఎంటర్‌టైనింగ్‌గాను డ్రైవ్ అవ్వలేదు. ఓకే. అందుకని ఒక విఫలమైనటువంటి ప్రయోగంగానే చూడాలి ఆ సినిమాని. హ్మ్. ఆడియన్స్ కూడా అలాగే స్పందించారు సినిమాకి సంబంధించి. వసూళ్ళు కూడా అంటే అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. హుహు. అంటే హ్మ్. థియేటర్‌లకి జనాలు రావడం లేదు అనేది బాగా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అని అనిపిస్తోంది ఇప్పుడు. హ్మ్. హ్మ్. అంటే ఈ మధ్య చూసాం మనం ఒక డైరెక్టర్ గారు నా సినిమాకి థియేటర్‌లోకి వెళ్లి చూస్తే 10 మంది కూడా లేరని బయటకొచ్చి ఆయన తన అవునవును. చెప్పుతో తాను కొట్టుకున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి చూసాం. హ్మ్. అంటే థియేటర్‌కి జనాలను రప్పించటానికి మీరు చెప్పే ప్రతి విషయాన్ని అద్భుత రసంలో చెప్పండి అని ఆ మధ్య రాజమౌళి గారు చెప్పాడు. హ్మ్. అంటే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలగాలి మీరు అని. అవును. ఎప్పుడైతే ఈ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది బ్రెయిన్‌లో పడిపోయిందో హ్మ్. చాలామందికి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మిస్టీరియస్ ఎలిమెంట్స్ మీద పడిపోయారు. ఆ! ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువైపోయింది జనాలకి సినిమా మీద. జనాలకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయని వీళ్ళనుకుని, హ్మ్. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వటం కోసం మిస్టీరియస్ ఎలిమెంట్స్ అన్నీ పట్టుకొస్తున్నారు. ఆహా! ఓకే. ఈ ఓకే. ఆ! దయ్యాలు ఇవన్నీ పట్టుకొని రావడానికి వెనకాలున్న రీజన్ అదే. ఓకే. అంటే ఒక హారర్ అనుకుంటే గనుక దాని మీద డ్రైవ్ అయిపోవచ్చు. హ్మ్. జనాల్ని కాసేపు భయపెట్టొచ్చు అని అనుకున్నారుగా, అంత భయం కలిగించే సన్నివేశాలేమీ లేవు దానిలో. ఆహా! ఓకే. రెండోది ఆ దయ్యానికి పెట్టిన 2 ఫ్లాష్ బ్యాక్‌లు కూడా ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదు. ఆటిని బ్లెండ్ చేయటంలో తడబాటుకు గురయ్యాడు డైరెక్టర్ గారు. అంటే స్క్రిప్ట్ వైపు నుంచి జరిగిన లోపం అది. హ్మ్. 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 అందుకని ఆ సినిమా ఏ విధమైన ప్రభావం వేయలేదు ప్రేక్షకుల మీద. ఓకే. ఇలా కాకుండా లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్‌లో నువ్వెలా చెప్పగలవు? ఆల్రెడీ మలయాళం సినిమా వాళ్ళు సాధిస్తున్నారది. అవును. ఇప్పుడు 'మిస్టీరియస్' ఇవి తీసుకున్నప్పటికీ ఈ మధ్య 'కొత్త లోక' అని ఒక సినిమా వచ్చింది. వచ్చింది. అవును. అందులో కూడా ఒక సూపర్ హీరోయిన్ తరహా కథే అది. అవును. అంటే ఒక జానపద కథని ప్రెజెంట్ సొసైటీతో లింక్ లింక్ చేస్తూ చేస్తూ ఆ బ్లెండింగ్ అనేది చాలా అద్భుతంగా నడిచింది దానిలో. అవును. ఆ సమన్వయం జరుపుతూ నేల విడిచి సాము చేయకూడదు. హ్మ్. నేల మీద నిలబడి నువ్వు చెప్పే కథని ఎలా చెప్తున్నావు అనేది దానికి ఒక సిస్టమ్‌ని, ఒక స్క్రీన్ ప్లేని ఎంపిక జేసుకోవాలి. అవును. అది కనిపించలేదు. ఆ మాయ అది గనక కనిపించగలిగితే అంటే థియేటర్‌లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి హ్మ్. ఎక్స్‌పీరియన్స్ కలిగించటం అంటే అదే. అది చేస్తే అది వర్కౌట్ అయింది. అవును. అందుకని మీరు అంటే ప్రేక్షకులకేదో కొత్త ప్రపంచాన్ని చూపించాలి అనే భ్రమలో హ్మ్. 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 ప్రపంచానికి సంబంధం లేని కథలేవో చెప్పేస్తే జనం చూస్తారనుకోవడం భ్రమ. ప్రెజెంట్ సొసైటీ నీ సినిమాలో కనిపించాలి. హ్మ్. ప్రజల రోజువారీ ఇబ్బందులు కూడా తెర మీద కనిపించాలి. రోజువారీ జీవితం కనిపించాలి. హ్మ్. ఇవన్నీ కనిపిస్తూ నువ్వు అనేక మిస్టీరియస్ ఎలిమెంట్స్ కూడా నడపొచ్చు. అవును. ఆ బ్లెండ్ చేయటంలో తెలుగు డైరెక్టర్లు ఇంకా వెనకబడి ఉన్నారు అని తెలుసుకోవాలంటే గనక 'కిష్కింధపురి' సినిమా చూస్తే సరిపోతుంది. ఓకే.